హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ ఒరిజినల్ నేమ్ కాకుండా నిక్ నేమ్స్ పెట్టి, అంటే మీ ఐడి కార్డులో ఏదైతే మీ నేమ్ ఉంటుందో దాని ప్రకారం కాకుండా వేరే నేమ్స్ పెట్టి ఎవరిదైతే కేవైసీ అప్రూవల్ అవ్వలేదో వాళ్ళ కోసము, దాంతోపాటు ఫోన్ నంబర్ ఎవరైతే రాంగ్ ఎంట్రీ చేశారో వాళ్ళ కోసం ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చిందండి 12 అవర్స్ బ్యాక్. సో ఈ రెండు సొల్యూషన్స్, ఒకటి నేమ్ మిస్ మ్యాచ్ అయితే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఫోన్ నంబర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనే విషయం గురించి అప్డేట్ అయితే ఇచ్చారు. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను పై నెట్వర్క్ అఫిషియల్ ట్విట్టర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు 12 అవర్స్ బ్యాక్. అదేమి ఇచ్చారు అంటే, ఎవరిదైతే నేము తర్వాత ఫోన్ నంబరు రెండు మిస్ మ్యాచ్ అయ్యాయో వాళ్ళు ఇప్పటి నుంచి పై నెట్వర్క్లో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రాబోతుంది. దానిలో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు మీ పై ఎర్నింగ్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి అనేసి ఇచ్చారన్నమాట. సో ఇక్కడ లింక్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు కేవైసీ అనేది అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీ కేవైసీ రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తే, అంటే కేవైసీ ఈజ్ నాట్ అప్రూవ్డ్ అనేసి మీకు ఈ విధంగా వస్తే మీకు రెండు ఛాన్సులు అయితే ఉన్నాయి అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. అదేంటి అంటే, ఒకటి సరైన ఐడి కార్డులు అయితే ఉన్నాయో వాటిని సబ్మిట్ చేసి మీరు కేవైసీ ఆప్షన్ అనేది తిరిగి పొందడము, లేకపోతే నేమ్ అనే దాన్ని ఎవరైతే రాంగ్గా ఎంట్రీ చేశారో అంటే మిస్ మ్యాచ్ అవుతుందో వాళ్ళు మా నేమ్ కరెక్షన్ చెయ్యండి అనేసి ఒక అప్పీల్ అనేది సబ్మిట్ చేయడం. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేయాలన్నమాట. సో అది ఏ విధంగా చేయగలము అనేది నేను జస్ట్ ఇలా ఎగ్జాంపుల్గా చూపిస్తాను, చూడండి. మీకు కేవైసీ రిజల్ట్స్లో ఒకవేళ ఈ విధంగా వస్తే, అంటే కేవైసీ ఈజ్ నాట్ అప్రూవ్డ్ అని వచ్చేసి ఇక్కడ ఇన్కరెక్ట్ ఐడి యు ఆర్ అలౌడ్ టు సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ వన్స్ ఏ మంత్ అని వచ్చిందంటే, అక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మీరు అక్కడ ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసి పాన్ కార్డు నెంబర్ ఇవ్వడం, లేకపోతే పాన్ కార్డు డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేసి ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వడం. ఇలా అంటే మీరు ఐడి కార్డు ఒకటి పెడతారు, ఇంకొకటి వేరే ప్రూఫ్గా సబ్మిట్ చేస్తారనమాట. సో దానివల్ల ఈ మీరు ఇచ్చినటువంటి ఐడి కార్డులో ఉండేటటువంటి నంబరు, మీరు అక్కడ టైప్ చేసినటువంటి ఐడి కార్డ్ నెంబరు రెండు మ్యాచ్ అవ్వక అప్పుడు మీకు ఇలా కేవైసీ అయితే రిజెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా రిజెక్ట్ అయిన వాళ్ళు మీరు సింపుల్గా ఇక్కడ వచ్చేటటువంటి రీసబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి తర్వాత మళ్ళీ మీరు మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఇవ్వడము, లేకపోతే మీ పాన్ కార్డు డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఇవ్వడం, ఐడి కార్డ్ అనేది రాంగ్గా లేకుండా కరెక్ట్గా ఇచ్చేసి మీరు కేవైసీ అయితే క్వాలిఫై అవ్వచ్చు. సో ఇలా సబ్మిట్ చేయడానికి మీకు నెలకు ఒక్క అటెంప్ట్ అనేది మాత్రమే వస్తుందన్నమాట. ఒకే నెలలో 2 అటెంప్ట్స్ రావు. ఒకవేళ మీరు ఈ నెలలో మీరు కేవైసీ పాస్ అవడంలో రాంగ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ప్రతి నెల ఒక్కొక్క ఛాన్స్ అనేది వస్తుందన్నమాట. రీసబ్మిట్ చేయడానికి ఒక ఛాన్స్ అనేది వస్తుంది. సో అలా కాకుండా మీకు ఇంకోటి ఏం జరుగుద్ది అంటే, నేమ్ మిస్ మ్యాచ్ అవ్వడం. అంటే చాలామంది అప్లికేషన్స్లో ఏం చేశారు అంటే, వాళ్ళ నిక్ నేమ్స్ అంటారు చూడండి, నిక్ నేమ్స్ లేకపోతే ముద్దు పేర్లు అంటారు. సో క్యాజువల్గా అందరూ మమ్మల్ని ఏమని పిలుస్తారో ఆ పేరు అనేదాన్ని ఎంట్రీ చేశారనమాట స్టార్టింగ్లో తెలియక. ఆ నిక్ నేమ్స్ ఎంట్రీ చేయడం వల్ల ఏం జరిగింది అంటే, మనం ఇచ్చేటటువంటి ఐడి కార్డులో ఉండే నేము అప్లికేషన్లో మనం ఇచ్చినటువంటి నేము, సో ఇవి రెండు కూడా మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మీ కేవైసీ అనేది రిజెక్ట్ అయిందనమాట. సో అలా రిజెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వస్తుంది, సబ్మిట్ యాన్ అపీల్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ సబ్మిట్ యాన్ అపీల్ అనే ఆప్షన్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో మీరు ఈ విధంగా అప్లై చేయాలి.
అప్పీల్ అనే సెక్షన్లో మీరు ఈ విధంగా ఎంట్రీ చేయాలండి. ఇక్కడ చూడండి ఏం రాశానంటే, డియర్ పైకోర్ టీమ్, ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్ టు అప్గ్రేడ్ విత్ మై ఒరిజినల్ నేమ్ అనేసి ఇక్కడ మీరు ఇలా ఒక 2 మార్కులు అనేవి పెట్టాలండి. సో పెట్టేసి ఈ మధ్యలో ఈ చుక్కలు అయితే ఇచ్చానో నేను ఇక్కడ మీ ఒరిజినల్ నేమ్ అనే దాన్ని మెన్షన్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటంటే, డియర్ ప్రియమైన పైకోర్ టీమ్, ప్లీజ్ ఒక ఛాన్స్ దయచేసి నాకు అవకాశం ఇవ్వండి నా అప్లికేషన్ని నా ఒరిజినల్ నేమ్తో అప్గ్రేడ్ చేసుకోవడానికి అనేసి దీని పక్కన ఈ చుక్కలు పెట్టినటువంటిది ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మీరు మీ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయాలన్నమాట. సో అక్కడ సపోజ్ మీ పేరు భరత్ కుమార్ అనుకోండి. సో మారెళ్ళ భరత్ కుమార్ అయితే మారెళ్ళ భరత్ కుమార్, లేదు మీ పేరు వాసిరెడ్డి రవీంద్ర అయితే వాసిరెడ్డి రవీంద్ర. ఈ విధంగా మీ ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ నేను ఇచ్చినటువంటి ఖాళీ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి లాస్ట్లో థ్యాంక్ యూ అని మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సో ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో అది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చి ఉంటాను. ఈ ఏదైతే ఉందో ఇది. సో దీన్ని మీరు కాపీ చేసి తీసుకెళ్ళేసి అక్కడ మీ పై అప్లికేషన్లో సబ్మిట్ అప్పీల్ గుర్తుపెట్టుకోండి, సబ్మిట్ అప్పీల్ APPEAL సబ్మిట్ అప్పీల్ అని ఉంటుంది. ఆ సబ్మిట్ అప్పీల్ అనే బాక్స్ ఓపెన్ అయిన చోట మాత్రమే మీరు ఇది మెన్షన్ చేయాలి. ఏమనంటే, డియర్ పైకోర్ టీమ్, ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్ టు అప్గ్రేడ్ విత్ మై ఒరిజినల్ నేమ్ అనేసి అక్కడ మీ ఒరిజినల్ నేమ్ అంటే మీ ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ డ్రైవింగ్ లైసెన్స్లో కానీ లేకపోతే పాస్పోర్ట్లో కానీ ఈ 4 ఏదో ఒక చోట్ల మీ నేమ్ క్లియర్గా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నేమ్ అనే దాన్ని ఎంట్రీ చేసి థ్యాంక్ యూ అని చెప్పేసి మీ అప్పీల్ని సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మీకు పై వ్యాలిడేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు పెట్టినటువంటి సబ్మిట్ కాపీ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసి దాని తర్వాత మీకు అంటే అట్లీస్ట్ మీ నేమ్ అనేది మీరు ఇదివరకు అప్లికేషన్లో పెట్టినటువంటి నేమ్ తోటి అట్లీస్ట్ కొద్దిగా మ్యాచ్ అయినా చాలు. సో అలాంటప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే, మీ దగ్గర ఉండేటటువంటి పై కాయిన్స్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక 20% అనేదాన్ని కట్ చేసుకొని మీకు మళ్ళీ మీ నేమ్ ఏదైతే ఉందో దాన్ని రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తారనమాట. సో ఈ ప్రాసెస్ గురించి జస్ట్ వాళ్ళు డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారు, ఫుల్ వీడియో అయితే రిలీజ్ చేయలేదు. నేను చెప్పిన ప్రకారం మీరు చేస్తే నెక్స్ట్ మీకు కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేసి తర్వాత మళ్ళీ మీకు పైకోర్ టీమ్ వాళ్ళు అప్లికేషన్లో రిలీజ్ చేస్తారనమాట. సో ఇది మీరు మీ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ చేసుకునే విధానం. సో ఇక్కడ ఉండేటటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో అన్నిట్లో ఇచ్చి ఉంటాను. మీరు దీన్ని కాపీ చేసి తీసుకెళ్ళేసి మీ పై అప్లికేషన్లో సబ్మిట్ అప్పీల్ గుర్తుపెట్టుకోండి, సబ్మిట్ అప్పీల్ అనేటటువంటి ఆప్షన్ ఎక్కడైతే పడుతుందో కేవైసీ రిజల్ట్ దగ్గర అక్కడ మాత్రమే మీరు ఈ మ్యాటర్ టైప్ చేయాలి. మీ ఒరిజినల్ నేమ్ ఈ బాక్స్లో ఎంట్రీ చేయాలన్నమాట. సో ఇది మీరు మీ నేమ్ అనేది మిస్ మ్యాచ్ అయితే సాల్వ్ చేసుకునే విధానం. సో ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేసేయాలండి. మీరు యాడ్ మెసేజ్లో టైప్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ చూడండి, ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు వాళ్ళు మీ కేవైసీని రివ్యూ చేసి దాని రిజల్ట్ అనేది తొందరలో ఇస్తారనమాట. సో దాంతోపాటు ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారండి. అదేంటి అంటే ఫోన్ నంబర్స్ ఏంటి అంటే, మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఏం జరిగింది అంటే, మీరు ఫోన్ నంబర్ అనేది కంట్రీ కోడ్, సో ఇండియా కంట్రీ కోడ్ +91, కానీ చాలామంది ఏం చేశారు అంటే అది చూసుకోకుండా +91 బదులు యునైటెడ్ స్టేట్స్ అమెరికాది ఏదైతే ఉంటుందో కంట్రీ కోడ్ ఆ యుఎస్ కంట్రీ కోడ్ తోటి రిజిస్టర్ అయిపోయారనమాట. సో అలాంటి పర్సన్స్ ఏం చేయాలి అని అంటే, జస్ట్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మెనూ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని చూడండి, ఈ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నంబర్ అప్డేట్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో ఆ ఫోన్ నంబర్ అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్లో ఫస్ట్ కంట్రీ కోడ్ ఏదైతే ఉందో కంట్రీ కోడ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలండి. దాని తర్వాత ఫోన్ నంబర్ అనేది ఎంట్రీ చేసి
అప్డేట్ అనేదాన్ని చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. అంటే మీ మొబైల్ నంబర్ పూర్తిగా చేంజ్ చేసుకోవడానికి అయితే అవ్వదండి. సో మీ మొబైల్ నంబర్లో కేవలం 2 నంబర్స్ అన్నమాట. అవి మేబీ కంట్రీ కోడ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ మొబైల్ నంబర్ లాస్ట్లో లేకపోతే స్టార్టింగ్లోనో మిడిల్లోనో ఎక్కడో ఒక చోట ఏదన్నా రాంగ్ పడితే మ్యాక్సిమం 2 లెటర్స్ మాత్రమే మీరు చేంజ్ అనేది చేసుకోగలరు అనమాట. సో 2 లెటర్ల కంటే మించి చేంజ్ అనేది చేసుకోలేరు. 2 నంబర్స్ కంటే అంటే మీరు కంట్రీ కోడ్ అన్నా చేంజ్ చేసుకోగలరు, లేకపోతే మీ మొబైల్ నెంబర్ 10 అంకెల నంబర్ ఏదైతే ఉందో ఈ 10 అంకెల నంబర్లో కేవలం 2 నంబర్లు మాత్రమే, 1 నుంచి 2 నంబర్లు మాత్రం మీరు చేంజ్ చేసుకోగలరు. అన్నీ చేంజ్ చేసుకోవడానికైతే అవదన్నమాట. సో ఇక్కడ 12 అవర్స్ బ్యాక్ అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఈ టోటల్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయలేదు. కాకపోతే మీరు ఈ నేమ్ చేంజ్ అనేది ఇప్పటి నుంచే చేసుకోవచ్చండి. ఎందుకంటే మీ కేవైసీ అనేది ఇక్కడ నాట్ అప్రూవ్డ్ అని పడేసి కింద సబ్మిట్ అప్పీల్ అనేసి, ఇది సబ్మిట్ అప్పీల్ అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. సో ఈ సబ్మిట్ అప్పీల్ అనే బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మీరు నేను ఇచ్చినటువంటి టెక్స్ట్ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేసేసి సబ్మిట్ చేసేయండి. దాని తర్వాత మీకు పై అప్లికేషన్లో నేమ్ అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే వస్తుందన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.